వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి 8th క్లాస్కి సంబంధించి రేషనల్ నెంబర్స్లో మనకి ఇంట్రడక్షన్ ఎగ్జాంపుల్ సమ్స్ కంప్లీట్ అయినాయండి. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 1.1లో క్వశ్చన్స్ చూద్దామండి. ఫస్ట్ వన్లో 1 అండి. ఇక్కడ మనకి యూజింగ్ ద ప్రాపర్టీస్ వాడాలి. మామూలుగా అయితే ఏమి ఇచ్చాడంటే -2/3 × 3/5 + 5/2 -3/5 × 1/6 అండి. దీన్ని మనం కాంపిటేటివ్ ప్రాపర్టీ ఉపయోగించి మనం దీన్ని అటు ఇటు చేంజ్ చేద్దామండి. మామూలుగా అయితే గివెన్ ఇలా ఇచ్చాడు. దీన్ని ఏం చేద్దామంటే -2/3 × 3/5 ఇక్కడ అంటే చేంజ్ చేస్తానండి. ఇక్కడ ఈ ఇంటూని ఎదర రాస్తాను. అంటే -3/5 × 1/6 అండి +5/2. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేయించండి. మనకి ఇంటూ ఉంది కాబట్టి మధ్యలో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే క్యాన్సిల్ చేయొచ్చు. 3 క్యాన్సిల్ చేద్దామండి. ఇది 2 టైమ్స్ పోతుంది కాబట్టి మనకి ఏమొస్తుందంటే -2/5. అలాగే ఇక్కడ -1/10 + 5/2 అండి. అంటే ఇక్కడ మనకి 1/10 రాయకుండా 1/5 × 1/2 అని రాద్దాం. ఇక్కడ అంటే కామన్ తీయడానికి మనకి ఈజీగా గుర్తుంటుంది కాబట్టి -1/5 × 1/2 + 5/2 అండి. ఇక్కడ మనం కామన్ తీద్దామండి. కామన్ ఏం తీద్దామంటే ఇక్కడ 1/5 కామన్ తీద్దాం. ఇక్కడ మనకి అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఉపయోగించి చేద్దామండి. ఇక్కడ మామూలుగా అయితే దీన్ని ఇక్కడ -2 × 1/5 అలాగే -1/5 × 1/2 ఉంటుంది +5/2 అండి. ఇక్కడ 1/5 కామన్ తీస్తే మనకి -2 -1/2 +5/2 అండి. అంటే మనం ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఉపయోగించాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండి. అంటే మామూలుగా అయితే మనకి ఎల్సిఎం కడితే ఎంత అవుతుందంటే 1/5. ఇక్కడ ఎల్సిఎం కడితే 2 అండి ఎల్సిఎం అంటే -4. ఇక్కడ -1 +5/2. ఇక్కడ ఎంత అవుతుందంటే 1/5 ఇక్కడ -5/2 అండి +5/2. ఇక్కడ 5 క్యాన్సిల్ అయితే మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ -1/2 +5/2 అండి. అంటే ఎంత అవుతుందంటే 4/2 అవుతుంది. 4/2 అంటే మనకు ఆన్సర్ 2 అండి. 2/5 × -3/7 -1/6 × 3/2 +1/14 × 2/5 అండి. దీనికి మనకి ఈ టర్మ్స్ని మనం రీఅరేంజ్ చేయొచ్చు. అంటే కాంపిటేటివ్ ప్రాపర్టీ ఉపయోగించి రీఅరేంజ్ చేయొచ్చండి. అంటే మనకి 2/5 × -3/7 ఇక్కడ రీఅరేంజ్ చేయొచ్చు కాంపిటేటివ్ ప్రాపర్టీ ఉపయోగించి. ఇప్పుడు ఇక్కడ ఉన్న టర్మ్ని ఇక్కడ రాద్దామండి. +1/14 × 2/5 అండి. అలాగే -1/6 × 3/2. ఇక్కడ మనకి రెండిట్లోనూ అంటే A × B ప్లస్ ఇక్కడ C × A అండి. ఇక్కడ మనకి A అనేది 2/5 అండి. అప్పుడు మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఉపయోగించి A × B + C అని రాయొచ్చు. ఇక్కడ A × B + C అని రాయొచ్చు. కాబట్టి రెండిట్లోనూ కామన్గా ఉన్నది ఏంటంటే 2/5 అండి. 2/5 కామన్ తీస్తే -3/7 +1/14 -1/6 × 3/2 అంటే ఇక్కడ ఇది 2 టైమ్స్ పోతుందండి. అలాగే
2/5 ఇంటూ ఎల్సిఎం కట్టేద్దాం. ఎల్సిఎం అంటే 14 అవుతుంది. కాబట్టి ఇది 2 టైమ్స్ అండి. 2 ఇంటూ -3 -6 అవుతుంది. +1 అండి. ఇక్కడ ఇక్కడ 2 ఇంటూ 2 ఎంత అవుతుందంటే 4 అవుతుంది. -1/4 అండి. అంటే 2/5 ఇంటూ -5/14 -1/4 అండి. =, మనకి 5 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఎంత వస్తుందంటే -2/14 -1/4 అండి. ఇక్కడ మనకి 14కి 4కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 14కి 4కి ఎల్సిఎం అంటే మనకి 28 అండి. 28 కాబట్టి 28 ఎల్సిఎం అయితే ఇది 2 టైమ్స్ అంటే -4 వస్తుంది. అలాగే ఇది 7 టైమ్స్ అండి. కాబట్టి -11/28 అవుతుంది. ఇది ఆన్సర్ అండి. సెకండ్ క్వశ్చన్ అండి, రైట్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండి. అంటే మనకు కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, వాటి యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్స్లో చేసామండి. ఏదైనా ఒక నెంబర్ ఉంటే మనకి ఐడెంటిటీ రావాలి, 0 ఐడెంటిటీ రావాలండి. అంటే మనకి ఈ నెంబర్కి వాటి యొక్క నెగిటివ్ నెంబర్ కలిపితే ఏమవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి -a + a ఏమవుతుందంటే 0 అవుతుందండి. కాబట్టి ఇక్కడ ఏదైనా నెంబర్కి దాని యొక్క నెగిటివ్ నెంబరే ఏమవుతుందంటే ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. ఇక్కడ ఎడిటివ్ ఐడెంటిటీ రావాలండి. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 0ని ఎడిటివ్ ఐడెంటిటీ అనుకుని ఏదైనా నెంబర్కి 0 యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తే దాన్ని ఎడిటివ్ ఐడెంటిటీ అనుకున్నామండి. అంటే మనకి ఏ నెంబర్ ఉంటే దాని యొక్క నెగిటివ్ నెంబరు -a మనం యాడ్ చేస్తే 0 వస్తే దాన్ని ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం. ఇక్కడ మనకు నెంబర్స్ ఇచ్చాడండి. అంటే 2/8కి ఏమవుతుందంటే -2/8 యాడ్ చేస్తే ఏమవుతుందంటే 0 అవుతుందండి. కాబట్టి దీన్ని 2/8కి ఎడిటివ్ ఇన్వర్స్ అంటే -2/8. ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/8 అండి ఈజ్ మనం ఏం రాస్తామంటే -2/8 అండి. ప్రతి నెంబర్కి ఇలా రాసేద్దాం. ఇక్కడ అలాగే రెండవది -5/9 ఇచ్చాడు. ద ఎడిటివ్ ఇన్వర్స్ అంటే -5/9 + 5/9 ఏమవుతుందంటే 0 అవుతుందండి. కాబట్టి ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -5/9 ఈజ్ ఏంటంటే 5/9 అండి. ఎంత -5/9కి ఎంత యాడ్ చేస్తే 0 వస్తుందంటే +5/9 యాడ్ చేస్తే 0 వస్తుంది. కాబట్టి ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం. అలాగే థర్డ్ వన్ అండి, ఇక్కడ -6/-5 ఇచ్చాడు. -6/-5 అంటే మనకి ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే మనకు వచ్చేది 6/5. 6/5కి ఎడిటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 6/5 -6/5 0 అవుతుంది. ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ the editive inverse of 6/5 ఈజ్ ఏమవుతుందంటే -6/5 అండి. అలాగే ఫోర్త్ వన్ 2/-9 ఇచ్చాడు. దీనికి ఏమవుతుందంటే -2/9 + 2/9 అండి. ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -2/9 ఈజ్ ఏమంటామంటే 2/9 అంటామండి. అలాగే ఫిఫ్త్ వన్
ఇక్కడ 19/-6 అన్నా మనం -19/6 అన్నా రాయొచ్చు. ఇక్కడ -19/6 ప్లస్ 19/6 = 0 అవుతుంది. ద ఇటు ఇన్వర్స్ ఆఫ్ -19/6 ఈజ్ ఎంత అంటే 19/6 అండి. అంటే నెగిటివ్ ఉంటే పాజిటివ్ రాయాలి, పాజిటివ్ ఉంటే నెగిటివ్ రాయాలండి. ఇది నెగిటివ్ ఇన్వర్స్. క్వశ్చన్ అండి, వెరిఫై దట్ -(-x) = x అండి. అంటే మనకు ఒక వాల్యూ ఇచ్చాడు x అని 11/15, అలాగే సెకండ్ వన్ వచ్చి x = -13/17 అండి. వెరిఫై చేయమన్నాడు. -(-x) = x అవుతుందో లేదో వెరిఫై చేయమన్నాడు. అంటే ఇక్కడ గివెన్ ఫస్ట్ వన్ x = 11/15 అండి. ఇక్కడ -(-x) అంటే -(-11/15 అండి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మనకి 11/15 అవుతుంది. కాబట్టి 11/15 అంటే x అండి. అంటే -(-x) = మనకి ఏమొచ్చిందంటే x వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ వెరిఫై దట్ -(-x) = x అవుతుందండి. దెన్ x = ఎంత అంటే 11/15. రెండోది కూడా అంతే అండి. రెండోది x = ఎంత ఇచ్చాడంటే -13/17 ఇచ్చాడు. ఇక్కడ మనకి -(-x) చేయాలి. వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూ -13/17 ఇచ్చాడు. అంటే ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. కాబట్టి -13/17 అండి. అంటే మనకి ఇచ్చిందే -13/17 కాబట్టి దిస్ ఈజ్ వెరిఫై దట్ ఇక్కడ -(-x) ఏమైందంటే x అయిందండి. ఇక్కడ x వాల్యూ ఎంత అంటే -13/17. ఇది ఆన్సరు. మనకి ఫోర్త్ వన్ అండి, ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, వాటికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ అంటే ఏదైనా ఒక నెంబర్ ఉంటే మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 వస్తే అంటే దీని యొక్క రెసిప్రోకల్ అండి, అంటే 1 రావాలి. కాబట్టి మనం ఈ నెంబర్ యొక్క రెసిప్రోకల్ తీసుకుంటే మనకి 1 వస్తుందండి. కాబట్టి దీన్ని 1/a అని రెసిప్రోకల్ని మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. ఫస్ట్ మనకి -13 ఇచ్చాడు. ఇక్కడ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 13 అండి. ఏమవుతుందంటే -1/13 అవుతుంది. అలాగే ఒక నెంబరు -13/19. ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే దీని యొక్క రెసిప్రోకల్ తీసుకుంటామండి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -13/19 ఈజ్ అంటే ఎంత అంటే దాని యొక్క రివర్స్ నెంబర్ అంటే 19/-13 అండి. మనకి క్యాన్సిల్ అవుతే మనకి 1 వస్తుంది. అలాగే థర్డ్ వన్ ఇక్కడ 1/5 అండి. ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అండి. ఇన్వర్స్ ఆఫ్ 1/5 ఈజ్ ఏమవుతుందంటే మనకి 1/1/5 అండి. ఇది ఇక్కడ 5 అవుతుంది.
అంటే 5 5 క్యాన్సిల్ అయితే మనకు 1 వస్తుందండి. ఫోర్త్ వన్ ఇక్కడ -5/8 ఇంటూ -3/7 అండి. ఇప్పుడు ఈ నెంబర్ రెండు అంటే మల్టిప్లికేషన్ ఇచ్చాడు కాబట్టి మనం 5 × 3 15 అవుతుంది. 7×8 56 అండి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. కాబట్టి ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అండి. ఇన్వర్స్ ఆఫ్ ఎంత అంటే 15/56కి మనకు రివర్స్ చేయడమే 56/15. అలాగే ఫిఫ్త్ వన్ అండి. ఇక్కడ మనకి -1 ఇంటూ -2/5 కాబట్టి ఇక్కడ ఎంత అవుతుందంటే 2/5 అవుతుంది. ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎంత అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/5 అంటే 5/2 అండి. అలాగే ఇక్కడ మన సిక్స్త్ వన్ -1 కండి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ మనకి ఇక్కడ హాఫ్ అని రాసి ఇక్కడ 15/56 ఈజ్ ఎంత అంటే మనకి 56/15. అలాగే హాఫ్ 2/5కి ఎంత అంటే 5/2 అండి. అంటే ఆ నెంబర్ డైరెక్ట్గా రాసేసాం అంతే, ఏం లేదండి. హాఫ్ అని రాసి అన్నిటికీ నెంబర్లు రాసాం. కాకపోతే ఇక్కడ అలాగే ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 అంటే ఇక్కడ రెసిప్రోకల్ తీసుకుంటే 1/-1 ఏమవుతుందంటే మనకి 1/-1 అండి, -1 అవుతుంది. అంటే 1కి -1కి రెసిప్రోకల్ అవే అవుతాయండి. 1/1 రాసిన 1 అవుతుంది, 1/-1 రాసిన -1 అవుతుందండి. -1కి రెసిప్రోకల్ ఏమవుతుందంటే -1 అవుతుంది. ఫిఫ్త్ వన్ అండి, నేమ్ అండ్ ప్రాపర్టీ యూజ్డ్ మల్టిప్లికేషన్ యూజ్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండి. ఇక్కడ మనకి ప్రాపర్టీ ఏ ప్రాపర్టీ వాడతారని చెప్పి అడుగుతున్నాడు. -4/5 × 1 ఈజ్ ఈక్వల్ టు 1 × -4/5 అండి. మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే మల్టిప్లై చేస్తే -4/5 వస్తుంది. ఇక్కడ ఏ ప్రాపర్టీ వాడేటంటే మనకి A × B ఈజ్ ఈక్వల్ టు B × A అండి. అంటే ఇది ఏ ప్రాపర్టీ అంటే మనకి కామ్యుటేటివ్ ప్రాపర్టీ. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండి. అలాగే ఇది కూడా అంతే అండి. అంటే ఇక్కడ కూడా మనకి A × B B × A అన్నాడు కాబట్టి ఇది కూడా మనకి కామ్యుటేటివ్ ప్రాపర్టీయే. అలాగే థర్డ్ వన్ అండి, -19/29 ఇంటూ 29/-19 అండి ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వచ్చిందండి, 1 వచ్చింది. కాబట్టి మనకి ఈ నెంబర్ యొక్క రెసిప్రోకల్ తీసుకున్నాం చేస్తే 1 వచ్చిందండి. కాబట్టి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అండి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇదండి. అండి మల్టిప్లై 6/13 బై ద రెసిప్రోకల్ ఆఫ్ -7/16 అండి. అంటే -7/16కి రెసిప్రోకల్ తీసుకోవాలి. -7/16కి రెసిప్రోకల్ అంటే 1/-7/16 అండి. అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ -16/7 అవుతుంది. మల్టిప్లై చేయాలండి. మల్టిప్లై 6/13 ఇంటూ -16/7 అండి. మనకి ఎంత ఆన్సర్ అనేది ఒకసారి చూద్దాం. ఇది 16 6 అండి, -96. ఇక్కడ 1 91 అండి. అంటేనండి టెల్ వాట్ ప్రాపర్టీ అలౌస్ యూ టు కంప్యూట్ అండి.
ఇక్కడ మనకి ఈ 1/3 ఇంటూ మనకి బ్రాకెట్లో 6 ఇంటూ 4/3 ఇచ్చాడు, యాజ్ 1/3 ఇంటూ 6 బ్రాకెట్ ఇచ్చాడు ఇంటూ 4/3 అండి. మనకి ఏ ప్రాపర్టీ అంటే ఇక్కడ ఏ ఇంటూ ఇది ఏ అనే నెంబర్ అయితే మనకి బి ఇంటూ సి అండి, యాజ్ ఇక్కడ ఏ ఇంటూ బి ఇంటూ సి అండి. మనకి ఏ ప్రాపర్టీ అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అండి ఇది. అసోసియేటివ్ ప్రాపర్టీ అండి. ఈజ్ 8/9 ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఇంటూ 1/8 అండి. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు, వై నాట్ అని అడుగుతున్నాడు. అంటే మామూలుగా అయితే 8/9 దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కదా ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దామండి. మామూలుగా అయితే మిక్స్డ్ ఫ్రాక్షన్ అండి, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ మామూలు ఫ్రాక్షన్ కింద మార్చేద్దాం. అంటే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ మామూలు ఫ్రాక్షన్ కింద మారిస్తే 8 ఇంటూ 1 అండి. ఎంత అవుతుందంటే 8 + 1 అంటే ఎంత -9/8 అండి. ఇక్కడ మనకి వచ్చింది 9/8. 9/8కి మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఇక్కడ 1 రెసిప్రోకల్ తీసుకోవాలి, అంటే -8/9 అండి. కాకపోతే మనకి ఇచ్చింది ఏంటంటే 8/9 ఇచ్చాడు. మనకి మామూలుగా అయితే ఇక్కడ -8/9 వచ్చింది ఇక్కడ, కాబట్టి నో అండి. అంటే ఇక్కడ (8/9) ఈజ్ నాట్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అండి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1/8 అండి. అంటే దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ మామూలు ఫ్రాక్షన్ కింద రాసాం. మనకి దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే దీని యొక్క రెసిప్రోకల్ తీసుకోవాలి, అంటే -8/9 అవుతుంది. అంటే ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ -8/9 ఇస్తే ఆన్సర్ కరెక్ట్ అండి. కాకపోతే 8/9 ఇచ్చాడు, కాబట్టి నో అండి. 8/9 ఈజ్ నాట్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఇంటూ 1/8 అండి. 9th వన్ అండి. ఈజ్ 0.3 ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 ఇంటూ 3/3 అండి. ఇందాక చేసిన ప్రాబ్లం లాగానే మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. 3 ఇంటూ 3/3 ఎంత అవుతుందంటే 9 + 1 10/3 అవుతుంది. 10/3కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏమవుతుందంటే 1/10/3 అండి, అంటే 3/10 అవుతుంది. అంటే 3/10 అంటే మనకి 0.3 అని అర్థం అండి. కాబట్టి ఇది 0.3 ఇచ్చాడు, కాబట్టి ఎస్ అండి. 0.3 ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ (3 ఇంటూ 3/3 అండి. ఇది ఆన్సరు. 10th వన్ అండి. రైట్ ద రేషనల్ నెంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఏ రెసిప్రోకల్ అండి. అంటే మనకి ఇక్కడ ఏ రేషనల్ నెంబర్ అయితే మనకి డస్ నాట్ హ్యావ్ ఏ రెసిప్రోకల్ అంటే మనకి 0కి రెసిప్రోకల్ ఉండదండి. మనకి 1/0 అన్డిఫైన్డ్ అండి. కాబట్టి మన ఫస్ట్ దానికి ఆన్సర్ ఎంత అంటే 0 అండి. అంటే 1/0 రాస్తే మనకి ఏమవుతుందంటే అన్డిఫైన్డ్ అవుతుంది. కాబట్టి మనకి 0కి రెసిప్రోకల్ ఉండదు, అన్డిఫైన్డ్ అండి. అలాగే రెండో దానికి ఆన్సర్ వచ్చి రేషనల్ నెంబర్స్ దట్ ఆర్ ఈక్వల్ టు దైర్ రెసిప్రోకల్స్ అండి. మనకి ఏ నెంబర్స్ అయితే వాటి రెసిప్రోకల్ రాసినా రెసిప్రోకల్కి ఈక్వల్ అవుతాయండి. అంటే 1 -1 అంటే 1/1 రాస్తే మనకి ఏమవుతుందంటే 1 వస్తుంది. 1/-1 రాస్తే ఇక్కడ -1 వస్తుందండి. ఈ నెంబర్స్కి రెసిప్రోకల్ రాసినా అవే నెంబర్స్ వస్తాయండి. కాబట్టి ఇక్కడ రేషనల్ నెంబర్స్ అంటే 1 -1. థర్డ్ వన్ వచ్చి మనకి రేషనల్ నెంబర్ దట్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ అండి. అంటే మనకి ఇక్కడ నెగిటివ్ అనే నెంబరు ఈక్వల్ అంటున్నాడు. అంటే ఇక్కడ -0 అండి. అంటే మనం 0కి ప్లస్ కానీ నైదర్ నార్ పాజిటివ్ అంటాం. మామూలుగా అయితే నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు. కాబట్టి ఇది ఏ రేషనల్ నెంబర్ అంటే ఈక్వల్స్ టు నెగిటివ్ అంటే ఇది
0 అండి ఆన్సర్ అండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు, మనకి డాష్లు ఇచ్చాడండి. ఆ డాష్లో ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్ 0 యాజ్ మనం ముందే చెప్పుకున్నాం నో రెసిప్రోకల్ అని. అలాగే ద నెంబర్స్ ఆర్ దేర్ రెసిప్రోకల్స్, ఆ నెంబర్స్కి ఏంటి రెసిప్రోకల్స్ ఉంటాయండి, అదే నెంబర్ అవుతుంది 1 -1. అలాగే ద రెసిప్రోకల్ ఆఫ్ -5 కండి రెసిప్రోకల్ ఎంత అవుతుందంటే -1/5. అలాగే రెసిప్రోకల్ ఆఫ్ మనకి 1/x అండి, అంటే 1/1/x రాస్తే మనకు వచ్చేది x అండి. అలాగే ద ప్రొడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్, మనకి ఆల్రెడీ ప్రాపర్టీలో చేసాం. ప్రొడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అండి, కాబట్టి ఇది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. రేషనల్ నెంబరు. అలాగే ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ పాజిటివ్ రేషనల్ నెంబరు, ఏదైనా మనం ఒక పాజిటివ్ నెంబర్ తీసుకుంటే దాని యొక్క రెసిప్రోకల్ ఆఫ్ ఏ పాజిటివ్ రేషనల్ నెంబర్ అండి, మనకి ఏమవుతుందంటే పాజిటివ్ వస్తుంది. ఇవ్వండి 1.1కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇది మన 8th క్లాస్కి సంబంధించి రేషనల్ నెంబర్స్. అంటే 1.2 లేదండి, 1.1 వరకే ఉంది. కాబట్టి ఇక్కడికి మనకి రేషనల్ నెంబర్స్ కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక నచ్చితే మీ 8th క్లాస్ గ్రూప్లో అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.